ప్రపంచాన్ని శాంతి దిశగా నడిపిస్తారని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తనని తాను శాంతిదూతగా పిలిపించుకుంటున్న ట్రంప్ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు. గమ్మతేంటంటే నోబెల్ శాంతి పురస్కార రేసులో ట్రంప్ అందరికన్నా ముందుండడమే. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అమెరికాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రేరేపిస్తూ అమెరికా లాభపడుతుందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంటే జనాలు మాత్రం ఈ వీడియో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Everywhere in the world, Americans have been doing it for last maybe 100 years. कि दे जनरेट वॉर्स. उन्होंने तकरीबन 260 जंगें लड़ी हैं अब तक अमेरिका ने. चाइना ने 3 लड़ी हैं. दे स्टिल मेक मनी. बट वहाँ पे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स है. इट्स एन एस्टैब्लिश इंडस्ट्री जो मेरा हर उनकी GDP का मेजर पोर्शन है. उसके लिए उनको जंगें करनी पड़ती है. గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికీ అమెరికానే కారణమని పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. గత 100 ఏళ్లలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించింది. వాళ్ళు 260 యుద్ధాలలో పాల్గొన్నారు. చైనా కేవలం 3 యుద్ధాలను మాత్రమే చేసింది. ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతుంది, ధనం ఆర్జిస్తోంది. అక్కడి ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తివంతమైనది, వేళ్ళొణుకును పోయి ఉంది. అమెరికా GDPలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతుంది. అందుకే వారు యుద్ధాలను రెచ్చగొడుతుంటారు అని కామెంట్ చేశారు. कभी इसको लड़ा दिया, कभी किसी और को लड़ा दिया, और फिर जो है उस लड़ाई में कमा के पैसे घर चले गए. यही अफ़गानिस्तान में उन्होंने किया है, यही उन्होंने सीरिया में, इजिप्ट में, लीबिया में. These countries who were really rich, very rich countries, they are bankrupt now. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, లిబియా వంటి దేశాలు ఒకప్పుడు సుసంపన్నమైనవి. సుదీర్ఘ యుద్ధాల కారణంగా సర్వనాశనమైపోయాయి, దివాలా తీసేశాయని తెలిపారు. అమెరికా వల్లే ఈ దేశాలు పతనమయ్యాయని పరోక్షంగా చెప్పుకోవచ్చారు. ప్రత్యర్థి దేశాలు రెండింటితోనూ అమెరికా ఆటలాడుతుందని పాక్ మంత్రి అన్నారు. అస్థిరత, వివాదాలపైనే అమెరికా యుద్ధ పరిశ్రమ బతుకుతుంటుందని ఆగ్రహించారు. కాగా పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాక్ మిలిటరీ కూడా అమెరికా నిధులు, ఆయుధాలను తీసుకుంటూ ఉంటుందని చెప్పుకువచ్చారు. పాక్ సాయం కావాల్సి వచ్చినప్పుడు అమెరికా ముందు సాగిలపడుతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి మళ్ళీ అమెరికాను తిట్టిపోస్తుంది అని మరికొంతమంది కామెంట్ చేశారు. పొరుగు దేశం పైన ద్వేషం చిమ్మడమే విదేశాంగ విధానంగా పెట్టుకున్న ఓ దేశ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రమే అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం పాక్ మంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. అమెరికా నిజస్వరూపం ఇదేనని అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.